హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో థంబ్‌నెయిల్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది గడప పూజ మనం ఎందుకు చేసుకుంటాము, ఎందుకు చేయాలి అని. నేను ఇక్కడ గడప పూజ అన్ని రోజుల్లో కాకపోయినా ఫ్రైడే, ట్యూస్డే, అదే మంగళవారం, శుక్రవారం, అలాగే పండుగ రోజుల్లో ఇలా అయితే గడప పూజ చేసుకుంటూ ఉంటాను. మన పెద్దవాళ్ళు మనకిచ్చిన ఒక మంచి ఆచారం అని చెప్పుకోవచ్చు. ముందు నుంచి మనం చూస్తూనే ఉన్నాం. మన పెద్దవాళ్ళు ఇంటి ముందర పేడతో అలికి చక్కటి బియ్యం పిండితో ముగ్గులు వేసి ఇలా పసుపు రాసి గడపకి బొట్లయితే పెడుతూ ఉంటారు కదా. అండ్ అలాగే ఇల్లు కట్టినప్పుడు దర్వాజాకి ముందరున్న ఈ గడపకి మొట్టమొదట పూజ చేసి తర్వాతనే దర్వాజాలు ఈ గడపలు అనేటివి పెడుతూ ఉంటారు కదా. అంటే మన హిందూ సంప్రదాయంలో ఈ గడపలకి ఎంత ఇంపార్టెన్స్ పూజ ఉందో మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ గడప పూజ వలన పెళ్ళి జరగడం, ఈ గడప పూజల వలన పాజిటివ్ ఎనర్జీ మనకు రావటం, ఆహ్లాదం, ఆనందం ఇలా ఎన్నో ఉన్నాయన్నమాట. లక్ష్మీదేవి మన ఇంటిలోకి నడిచి వస్తుంది అని చెప్తూ ఉంటారు. బట్ మనమైతే మన కళ్ళారా మనం అవన్నీ చూడము. మనం ఏం చూస్తామంటే ఈ ఆనందం, ఆహ్లాదం అనేది మాత్రమే మనకు కనిపిస్తుంది. సో నేనైతే ఇలా ఎర్లీ మార్నింగ్ అన్ని రోజుల్లో కాకపోయినా కొన్ని రోజుల్లో ఇలా చేసుకుంటూ ఉంటాను. అది చూడంగానే మన మనసుకి ఒక రకమైన ఆనందం అనేది కలిగిస్తూ ఉంటుంది. సో ఇదన్నమాట, ఇది నా ఫీలింగ్, నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను. సో ఈ గడప పూజ వలన మనకు మిగిలినవన్నీ పక్కన పెడితే మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే మన మనసుకి చాలా ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్. పతికెలన నిలుచు తన చన్ను మెరుగులకు చాంగుబళ ఉన్నతి పతిపై ఒరగి నిలుచు తన సన్నపు నడిమికి చాంగుబళ ఉన్నతి పతిపై ఒరగి నిలుచు తన సన్నపు నడిమికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ